అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రీవియస్ డిఎస్సికి సంబంధించిన ఒక బిట్టు. ఇవాళ మనం దీనిని మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. క్వశ్చన్ చూద్దాం. చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అని అడిగారు. అంటే కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లలో ఏ ఆప్షన్ అయితే లేదా ఏ సెంటెన్స్ అయితే ప్యాసివ్ వాయిస్లో ఉందో ఆ సెంటెన్స్ను ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. సో ఇందులో మనం ప్యాసివ్ వాయిస్ అంటేనే మనకు మెయిన్గా గుర్తు రావాల్సింది బీ ఫామ్ ప్లస్ V3, బీ ఫామ్ ప్లస్ V3 మెయిన్ వర్బ్ నుంచి ఖచ్చితంగా. సో యాక్టివ్ వాయిస్లో ఉన్న మెయిన్ వర్బ్ నుంచి కంపల్సరీగా మనము బీ ఫామ్ను V3ను వేరు చేసి మనం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్యాసివ్ వాయిస్ కింద తీసుకుంటాం. సరే, ఒకసారి చూద్దాం ఆప్షన్స్. ఒకసారి చూద్దాము. హౌ ఆఫన్ ఈజ్ ద వాటర్ ట్యాంక్ క్లీన్డ్ అని ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్. సెకండ్ వచ్చి వాట్ హ్యాపెన్ టు యువర్ బైక్ అని ఇవ్వడం జరిగింది. థర్డ్ వన్ వచ్చి వై ఆర్ యూ లుకింగ్ సో సాడ్ అని ఇవ్వడం జరిగింది. ఫోర్త్ వన్ వచ్చి హీ స్టూడ్ బై హర్ అని ఇవ్వడం జరిగింది. సో ఇలా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అందులో 3 వచ్చి ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉంది, ఒకటి వచ్చి అసెర్టివ్ సెంటెన్స్లో ఉంది. సో అసెర్టివ్ సెంటెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ యాక్టివ్ వాయిస్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ను అలానే తీసుకుంటాం, ప్లస్ మెయిన్ వర్బ్ నుంచి డివైడ్ చేస్తాం బీ ఫామ్గా ప్లస్ V3గా, బీ ఫామ్ ప్లస్ V3, తర్వాత బై, తర్వాత ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా రాసుకుంటాం. ఇది అసెర్టివ్ సెంటెన్స్లో ఉన్న స్ట్రక్చరు. అదే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే WH వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఇలా ఉంటే అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోని ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన స్ట్రక్చర్ అవుతుంది. సో ఇలా ఏ స్ట్రక్చర్ చూసుకున్నా మనకు ఫైనల్గా ఏంటంటే యాక్టివ్ వాయిస్లో ఉన్న మెయిన్ వర్బ్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి బీ ఫామ్ ప్లస్ V3 రూపంలో మారేదాన్ని, ఆ వేరు చేయబడిన దాన్ని మనకి ఖచ్చితంగా ప్యాసివ్ వాయిస్ని హైలైట్ చేస్తుంది. సో అలా ఎక్కడైతే బీ ఫామ్ ప్లస్ V3 ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఫస్ట్ ఒకసారి ఆప్షన్ 1 చూద్దాం. హౌ ఆఫన్ అనే WH వర్డ్ ఉంది, ప్లస్ ఈజ్ అనే బీ ఫామ్ ఉంది. ఈజ్ బీ ఫామే కదా, యామ్ ఈజ్ ఆర్ అవన్నీ బీ ఫామ్స్ కదా, యామ్ ఈజ్ ఆర్ వాజ్ వేర్ ఇవన్నీ బీ ఫామ్స్. సో ఈజ్ అనే బీ ఫామ్ ఉంది, ప్లస్ ద వాటర్ ట్యాంక్ అని ఉంది. ద వాటర్ ట్యాంక్ ఇక్కడ ఆబ్జెక్టే కదా అవుతుంది, ద వాటర్ ట్యాంక్. ఇక్కడ ఆబ్జెక్ట్ తర్వాత ఏమి ఉండాలి మనకి, V3 ఉండాలి. V3 అనేది క్లీన్డ్ అనేది V3. మీకు డౌట్ రావచ్చు ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ ఎందుకు రాలేదంటే, ఎప్పుడైనా మీకు ఒక పాయింట్ చెప్పాను మీకు, సబ్జెక్టు ఎవరు చేసింటారో అనే వెరీ క్లియర్గా ఉన్నా మరి ఆ పని ఎవరు చేశారో తెలియకపోయినా మనం ప్యాసివ్ వాయిస్లో రిపీట్ అనేది కాదని చెప్పాను నేను. అంటే వాటర్ ట్యాంక్ ఎవరు క్లీన్ చేస్తారు, ఖచ్చితంగా ఏదో మున్సిపల్ ఆఫీసర్లు కానీ లేదా పంచాయతీ ఆఫీషియల్స్ కానీ వాళ్ళు ఎవరో ఒకరు వర్కర్స్ కానీ ఎవరో క్లీన్ చేయడం జరుగుతుంది. అంటే వాటర్ ట్యాంక్ ఎవరు చేస్తారో ఆ డ్యూటీ క్లియర్గా తెలుసు కాబట్టి రిపీటు కాదు. సో దొంగల్ని ఎవరు అరెస్ట్ చేస్తారు, పోలీసులే, కాబట్టి రిపీట్ కాదు. ఇంగ్లీష్ ఎవరు మాట్లాడతారు, ప్రజలు, కాబట్టి అది రిపీట్ కాదు. సో ఇలా ఎవరైతే ఆ వర్క్ చేసింటారని ఖచ్చితంగా తెలుస్తుందో అప్పుడు ప్యాసివ్ వాయిస్లో రిపీట్ కాదు. ప్లస్ ఎవరు చేశారో తెలియనప్పుడు కూడా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను సమ్మన్ హ్యాస్ స్టోలెన్ మై పర్స్ అని చెప్పాను, అంటే ఎవరో నా పర్సు దొంగిలిచ్చారు అని. అప్పుడు ఎవరో చేశారు తెలియదు కాబట్టి అలాంటి సందర్భంలో కూడా ప్యాసివ్ వాయిస్లో రిపీట్ కాదు. అంటే సబ్జెక్ట్ ఎవరు అంటే కర్త ఎవరో బాగా తెలిసినా ప్యాసివ్ వాయిస్లో రిపీట్ కాదు, కర్త ఎవరో తెలియకపోయినా కూడా ప్యాసివ్ వాయిస్లో రిపీట్ కాదు. సో కాబట్టి ఇప్పుడు మనకి బాగా తెలుసు కాబట్టి, అంటే వాటర్ ట్యాంక్ ఎవరు క్లీన్ చేస్తారో తెలిసిందే కాబట్టి, పబ్లిక్ వాటర్ ట్యాంక్ ఎవరు క్లీన్ చేస్తారో తెలుసు కాబట్టి మనకి ఇక్కడ రిపీట్ అనేది కాలేదు. సో ఫైనల్గా ఫస్ట్ ఆప్షన్ అనేది మన స్ట్రక్చర్ ప్రకారం ప్రాపర్గా ఉంది. అంటే WH వర్డ్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V3 ఉంది, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది. ఇది ప్రాపర్గా మనకి ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ని కలిగి ఉంది, అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉంది కాబట్టి. సెకండ్ ఆప్షన్ చూద్దాం. వాట్ హ్యాపెన్ టు యువర్ బైక్ ఉంది. హ్యాపెన్ అనేది ఇక్కడ V2 అనుకున్నా V3 అనుకున్నా, బట్ మనకి బీ ఫామ్ లేదు కాబట్టి, యాక్చువల్గా ఇక్కడ బీ ఫామ్ ఉంటే అది V3 ఉంటుంది. బీ ఫామ్ లేదు కాబట్టి దాన్ని V2 కనే మనం కన్సిడర్ చేస్తాము. అట్లీస్ట్ హ్యావ్ ఫామ్ కూడా లేదు కాబట్టి అది V2నే కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఇది కూడా కాదు, ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి, బీ ఫామ్ ప్లస్ V3 రెండు ఉండాలి. కాబట్టి సెకండ్ ఆప్షన్ కాదు. థర్డ్ వన్ చూద్దాం. వై ఆర్ యూ లుకింగ్ సో సాడ్ అని ఇచ్చాడు. అక్కడ ఏముంది, బీ ఫామ్ ప్లస్ V4 ఉంది. మనకు కావాల్సింది ఏంటి, బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. బీ ఫామ్ ప్లస్ V3 ఉంటేనే ప్యాసివ్ వాయిస్ అవుతుంది. సో ఆప్షన్ 3 కూడా రాంగ్ ఆప్షను. నెక్స్ట్ అమ్మా ఫోర్త్ వన్. హీ స్టూడ్ బై హర్ అని ఇచ్చాడు. ఇక్కడ స్టూడ్ ఇక్కడ కూడా V3 ఉంది కానీ బీ ఫామ్ అనేది లేదు. బై పక్కన హర్ అనే ఆబ్జెక్ట్ కూడా ఉంది కానీ ఇక్కడ ఏం లేదు, బీ ఫామ్ మిస్ అయింది. సో బీ ఫామ్ లేనప్పుడు కూడా మనం ప్యాసివ్ వాయిస్ కింద కన్సిడర్ చేయము. సో ఇక్కడ బీ ఫామ్ ఉంది కాబట్టి బీ ఫామ్ లేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్ కాదు. థర్డ్ ఆప్షన్లో V3 లేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్ కాదు. సెకండ్ ఆప్షన్లో అక్కడ కూడా ఏముంది, బీ ఫామ్ లేదు. సో ఆ రెండు కాంబినేషన్ ఉంటేనే ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఆ రెండు కాంబినేషన్ ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఈజ్ అనే బీ ఫామ్ ఉంది, క్లీన్డ్ అనే V3 కూడా ఉంది. సో ఇలాంటి సందర్భంలోనే ప్యాసివ్ వాయిస్ అని మనం గన్ షాట్గా మనం ఐడెంటిఫై
చేయొచ్చు. సో ఇలా ప్యాసివ్ వాయిస్ని సులభంగా గుర్తించవచ్చు ఇలా సెంటెన్స్ ఇచ్చినప్పుడు కేవలం బీ ఫామ్ ప్లస్ V3ని ఐడెంటిఫై చేయడం ద్వారా. సో ఇలా మరికొన్ని మీకు ఈ ప్రీవియస్ బిట్స్ టెక్స్ట్ బుక్స్ బిట్స్ మీకు డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా షేర్ చేయండి. వాటికి సంబంధించిన వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో వాటన్నింటి క్లారిటీ చేసి మన యూట్యూబ్ ఛానల్లో వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు మీ సపోర్ట్ని కామెంట్స్, లైక్స్, షేర్స్ రూపంలో అందించండి. థ్యాంక్ యూ సో మచ్.